హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ఈరోజు నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ వేదిక నుంచి దాదాపు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇందులో ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెట్టారు. ఈ రాకెట్ సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని మోడీ తన చేతిరాతతో వందే మాతరం అని పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. మిషన్ ఆగమన్ పేరుతో స్కై రూట్ ఈ ప్రయోగం చేపట్టింది. భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఆర్బిటాల్ ప్రయోగాలు యుగంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంగా ఈ మిషన్కు ఆ పేరు పెట్టారు. విక్రమ్-1 ద్వారా గ్రహ స్పేస్, కాస్మోబెర్స్, డిక్యూబ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ పేలోడ్లతో పాటు స్కైరూట్కు చెందిన స్కోప్ను రోదస్లోకి పంపించారు. ప్రయోగం ద్వారా రాకెట్లోని ప్రొపల్షన్, స్టేజ్ సపరేషన్, గైడెన్స్, నావిగేషన్ కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరిశీలించి కీలక సమాచారం సేకరించున్నారు. ఈ సమాచారంతో భవిష్యత్ వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కేంద్రం అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ ప్రయోగాలను కూడా ప్రైవేటీకరణ చేసేస్తుందా? చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఇస్రో పరిస్థితి ఏంటి? ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో ప్రొఫెసర్ చిన్నారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ సైంటిస్ట్. సార్ నమస్తే సార్. సార్ అయితే అంటే మొదటగా ఈరోజు సాధించిన ఈ ప్రయోగం అంటే మనం యాక్చువల్గా ఇస్రో ద్వారా ప్రయోగాలు సక్సెస్ అయినప్పుడు ఇండియన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది అంటే మన ఘనత కాబట్టి. సో ఇదంటే ఒక స్టార్టప్ కంపెనీ, స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీకే బహుశా 5-6 ప్రయోగాల తర్వాత వాళ్ళకి ఫస్ట్ ప్రయోగం సక్సెస్ అయింది అనుకుంటా. ఈ ఫస్ట్ ప్రయోగంలోనే మన ఈ కంపెనీ ఒక సక్సెస్ సాధించింది. అంటే దీని వెనక ప్రధాన కృషి ఎవరిది? దీన్ని ఎవరికి ప్రముఖంగా అభినందించాలి మనం? స్కై రూట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా విక్రమ్-1 లాంచ్ చేసిన సందర్భంగా వీక్షకులందరికీ శుభాకాంక్షలు. ఈ సక్సెస్ అనేది దేశ యువత మీద ఆధారపడి ఉంది. యువత స్కై రూట్లో ఎక్కువ మటుకు యువతనే ఉన్నారు. వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. అండ్ వాళ్ళు ఈ లక్ష్య సాధనలో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు దీని వెనుక కృషి చేస్తున్నారు. మ్యాక్సిమం దాంట్లో ఉన్న వాళ్ళు మనకు స్కై రూట్లో మ్యాక్సిమం 30 ఇయర్స్ బిలో ఏజ్ వాళ్ళే ఉన్నారు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో యువత వాళ్ళను ప్రాపర్గా ఛానలైజ్ చేయగలిగితే ఇలాంటి విజయాలు సాధించగలడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో దీంట్లో అవును, మనకు ఇంతకుముందు డెవలప్ అయిన దాన్ని శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకొని దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ముందుకు వెళ్తున్నారు. సో యువతను ప్రాపర్గా ఛానలైజ్ చేయగలిగితే సో ఇలాంటి విజయాలు సాధించగలరనే దానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓకే. అయితే అంటే మనకి అంటే ప్రయోగాలన్నీ కూడా సహజంగా అంటే ఇస్రో నుంచి కూడా కొన్ని ప్రైవేట్ పేలోడ్స్, కొన్ని ప్రైవేట్ రాకెట్స్ మనం పంపిస్తుంటాం. దానికి ఇస్రోకి కూడా భారీగా మనకి మనీ వస్తుంటాయి కదా. సో ఇప్పుడు ఇలాంటి ప్రైవేట్వి డెవలప్ అయితే ఇస్రోకి వచ్చే ఇన్కమ్ తగ్గిపోయే అవకాశం ఉంటుందా? ఇన్కమ్ అంటే మనము ఇన్కమ్ గురించి కాకుండా ఇప్పుడు ఈ శాస్త్ర సాంకేతికత అనేది ఒక లెవెల్ వరకు డెవలప్ అయ్యింది. ఒక లెవెల్ వరకు డెవలప్ అయిన తర్వాత రొటీన్గా జరిగేటివి అంటే ఒక మిషన్ డెవలప్ చేయడము ఇలాంటివి అనేటివి రొటీన్గా చేసేటివి. ఈ రొటీన్గా చేసే పనులు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషనే కాకుండా ప్రైవేట్ పార్టీస్కి ఇవ్వగలిగితే కొంత ఎకనామికల్గా అంటే తక్కువ వ్యయంలో మనం సక్సెస్ఫుల్గా చేయగలం. అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పూర్తిగా న్యూ టెక్నాలజీ డెవలప్ చేయడము లేదా సైన్స్ను డెవలప్ చేయడము వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రైవేట్ రంగము రావాల్సిందే. ప్రైవేట్ రంగం వస్తే ఏంటంటే దాంట్లో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కంపెనీలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఎఫిషియెంట్, మోర్ ఎకనామికల్గా చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒక డెవలప్ అయిన తర్వాత అవి ఇంకా ఆల్మోస్ట్ రొటీన్ ప్రొసీజర్ అవుతుంది. ఆ రొటీన్ ప్రొసీజర్ను అగైన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రొటీన్ ప్రొసీజర్ చేసే కన్నా భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రావడం ఒక రకంగా మంచిదే.
ఇంకొకటి భవిష్యత్తులో అన్ని పెద్ద శాటిలైట్స్, అంటే బిగ్ శాటిలైట్స్ కాకుండా నానో శాటిలైట్స్ అలాంటివి చేస్తున్నారు కనుక ఇట్లాంటి శాటిలైట్ ప్రయోగం అనేది చాలా అవసరం. ఓకే. అయితే పొద్దున మీరు గమనించే ఉంటారు, ప్రయోగానికి ముందు ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టు చెప్పారు. కొంత డిలే అయింది. అప్పుడు కొంతమంది కంగారు పడ్డారు, ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమోనని. అంటే ఏం ప్రాబ్లం వచ్చిందంటారు సార్ అప్పుడు? చూసారా మీరు? అది లైవ్ చూసే ఉంటారు. ఆ, ఏ ప్రయోగమైనా ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవి అంటే లాంచ్ చేసే ముందు అన్ని రకాలుగా పరిశీలించి, ఒకవేళ ఆ, ఆ, అది ఏమన్నా ఫెయిలియర్స్ ఉన్నాయా అలాంటివి ప్రాపర్గా చెక్ చేసుకొని లాంచ్ చేస్తారు. నాట్ ఓన్లీ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా కానీ కంప్లీట్గా దాన్ని చెక్ చేసిన తర్వాతనే పంపిస్తారు. ఆ, నేను ఈరోజు అంటే లైవ్ చూడలేకపోయాను, అందుకొరకు నాకు పూర్తి డీటెయిల్గా చూడలేదు. బట్ ఏదైనా కానీ ఆ, పూర్తిగా దాన్ని టెస్టింగ్ చేసి లాంచ్ చేస్తారు కనుక కొంత డిలే అయితే నష్టం ఏం లేదండి. ఓకే. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్‌గా అంటే ఇలాంటి ప్రయోగాలకి ఇండియాలో మీరన్నారు ఇందాక యూత్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్నారు. కానీ మనం చూస్తే సాంప్రదాయంగా అంటే మన రెగ్యులర్ స్కూల్, కాలేజీ ఎడ్యుకేషన్స్‌లో ఎక్కడా కూడా వీటి గురించి పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంట్ అయినట్లేదు. మన యూత్ గాని వాళ్ళందరూ దీనిపైన పూర్తిగా అంటే అంత ఇంట్రెస్ట్‌గా ఫోకస్ పెడతానికి అసలు ఏ రూట్‌లో వెళ్ళాలి అనేది మనకు పెద్దగా తెలిసినట్లేదు మనకింకా. అంత అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు మనకు ఎంతవరకు అవసరము, అంటే ఇలాంటి రంగాల వరకు ఎంత యువత అవసరం అనేది దానికి సరిపోను వాళ్ళు ట్రైన్ అప్ అవుతున్నారు. అంటే ఇంజనీరింగ్ కాలేజీలలో ఆర్ ఇంకేదో కాలేజీలలో స్కూళ్ళలో కానీ మోర్ ఆఫ్ అకాడమిక్ ఓరియంటేషన్ గా ఉంటుంది. బట్ వాళ్ళు ఒక్కసారి ఫీల్డ్లకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్లను బట్టి వేరు వేరు రంగాల వైపు వెళ్తూ ఉంటారు. మనం స్కై రూటే తీసుకుంటే ఆర్ మిగతా ఆర్గనైజేషన్స్ తీసుకుంటే మాక్సిమం ఉన్నది యువతనే ఉన్నారు వాటి ఆయా రంగాలలో. వీరికి అంటే సీనియర్ శాస్త్రవేత్తలు వాళ్ళ గైడెన్స్ తోటి వాళ్ళ అడ్వైస్ తోటి ముందుకు వెళ్తున్నారు. సో ప్రైవేట్ రంగాలు ఆర్ కాలేజెస్, యూనివర్సిటీస్లో వాటిలో యువతకు కొంతవరకు అవేర్నెస్ కలిగిస్తున్నారు. సో భవిష్యత్తులో మరింత మంది ఈ రంగాల వైపు వచ్చే అవకాశం అయితే ఉందండి. రైట్ అండి. రైట్. మనతోటి ఈ అంశం గురించి మాట్లాడటానికి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ అంటే ప్రధానంగా ఇందాక సార్ని కూడా అడిగాను మళ్ళీ అంటే అంటే కొంతమంది ఇది ప్రైవేట్ రంగంలో అంటే ఈ స్పేస్ దీంట్లోకి ప్రైవేట్ రంగం రావటం కొన్ని పాజిటివ్స్ మాట్లాడుతున్నారు, నెగిటివ్స్ మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రైవేట్ రంగాల్లో రావటం వల్ల ఇస్రోకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? ప్రైవేట్ దీంట్లో డెవలప్ అయితే అవకాశాలు పెరుగుతాయా, లేకపోతే ఎలా ఉంటుంది ప్రైవేట్ అవటం వల్ల? ఇది దీంట్లో కంపెనీస్ రావటం వల్ల నాకు తెలిసి ఇండియాలో ఇలాంటి స్టార్టప్స్ ఇంకొక 6-8 ఉన్నట్టున్నాయి. వాళ్ళందరికన్నా వీళ్ళే ఫస్ట్ సక్సెస్ అయ్యారు. సో అంటే ఇలాంటివి రావటం మంచిది అంటారా, లేకపోతే ఇస్రోకి ఇబ్బంది అంటారా? ఎలా అంటారు? మీరు ఏం చెప్తారు దీనిపైన? నో నో ఇది రావడం మంచిదండి. మనం వెల్కమ్ చేయాలి. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలోకి ప్రైవేటీకరించేస్తే ఇది స్టార్టప్, ఇది ఒక స్టార్టప్. స్కై రూట్ లో, ఏరోస్పేస్ లో స్కై రూట్ అనగానే మనకు అర్థం కావాలి, స్కై ఈజ్ లిమిట్ అని అంటాం. అట్లా యూత్ కు ఇప్పుడు లిమిటేషన్స్ లేకుండా ప్రయోగాలు చేసే ఒక గొప్ప అవకాశం, ఆకాశమే హద్దుగా అని మనం తెలుగులో మాట్లాడుతుంటాం. అలా యూత్ చాలా వండర్స్ చేసేటువంటి టైం ఇది. కనుక మీరు అలో చేయాలి, వాళ్ళని వదిలేయాలి, వాళ్ళు ప్రయోగాలు చేసి తీసుకొస్తారు. రాబోయే రోజుల్లో స్పేస్ లో మనకు ఎంత పని ఉందంటే ప్రభుత్వం ఒక్కటే చేస్తుంది అనుకోవడమే చాలా పొరపాటు. ఇన్నేళ్లుగా ప్రభుత్వమే చేసింది. ఇప్పుడు మొదటిసారి ఈ ప్రైవేట్ రంగంలో స్టార్టప్స్ ను, యూత్ ని ఎంకరేజ్ చేస్తూ స్టార్టప్ ని ఎంకరేజ్ చేస్తే జస్ట్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంది వీళ్ళని. ఇప్పుడు ఎక్కడ ఇది శ్రీహరికోటలో ఈరోజు షార్ దగ్గర మొదటి దీంట్లో ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నము ప్రయోగించారు ఈరోజు. కనుక ఇంకా బయటికి పోలే వీళ్ళంతా, ఇంకా శ్రీహరికోట మన వీటిలో నుంచి చేస్తున్నారు. కానీ మెల్లమెల్లగా ప్రైవేటు వాళ్ళ చేతిలోకి స్పేస్ ను వదిలేస్తున్నాం. కనుక స్పేస్ లోకి వెళ్ళనివ్వాలి మనుషులను, వండర్స్ చేసుకొని వస్తారు. మనమే దీన్ని కట్టేయడం అనుకోవడమే చాలా పొరపాటు. ఇన్ని రోజులు అవకాశాలు ఇవ్వలేదు వాళ్ళకి, అవకాశాలు ఇస్తే చాలా వండర్స్ చేస్తారు. ఇంత తక్కువ టైంలో ఇప్పుడు ఇన్ని వీటిని కక్షలోనికి పెట్టేశారు కదా, ఉపగ్రహాలు అన్ని తీసుకెళ్ళి సింపుల్ గా. కనుక ఇది వండర్ కాదా? ఇటువంటి ఇంకా ఎన్ని చేస్తారు వాళ్ళని వదిలేస్తే? కనుక మనం కట్టేయడం వల్ల ప్రయోజనం ఉండదు, వాళ్ళని వదిలేస్తేనే ఎక్కువ ప్రయోజనం. తప్పులు చేసినా నేర్చుకుంటారు.
మన దగ్గర ఉదాహరణకు బిఎస్ఎన్ఎల్ ఒక్కటే ఉండేదండి, వదిలేసాం. ప్రైవేట్ రంగంలో అన్ని ఎయిర్టెల్ అవి ఇవి 100 వచ్చాయి. కస్టమర్కు మేలు జరిగింది కనుక ఇంకా గొప్ప సర్వీస్ ఇవ్వగలుగుతున్నారు. ఎందుకంటే పోటీ పెరుగుతుంది కనుక డబ్బు ఖర్చు కూడా తగ్గిస్తారు, దానివల్ల కస్టమర్ లాభపడతారు. అంతరిక్షంతో చాలా పని ఉంది మనకు. ఇంతవరకు భూమిపైనే ఉన్నాం కానీ రేపు యుద్ధాలన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎవరు ఒక్క ఇరాన్ అమెరికా ఒక్క సైనికుడు ఒక్క ట్యాంకరు ఇంకో దేశానికి వెళ్తుందా అండి? కూర్చున్న దగ్గర నుంచి కొట్టేస్తున్నాం మనం మిసైల్స్. కనుక వీటిని అన్నిటిని డ్రోన్స్ టెక్నాలజీ ఇవన్నీ వాడుతూ ఉన్నాం. స్పేస్ నుంచి కూర్చొని ఏం జరుగుతుంది అని పరిశీలించాల్సిన సమయం వచ్చేసింది ఇప్పుడు. అమెరికా మిసైల్ పంపిందా, ఇంకేదో దేశం పంపిందా, మన శత్రువు మన పైన ఏమైనా దాడి చేస్తున్నాడా? భవిష్యత్తులో స్కై ఇస్ ద లిమిట్ అంటాం. అందుకే ఏ హద్దు లేదు, అంతే వెళ్ళాల్సిందే, స్కైలోకి వెళ్ళాల్సిందే. అనేక ఇటువంటి స్టార్టప్స్ మనం ప్రయోగాలు చేయాల్సిందే. చాలా గొప్ప విషయం. ఇంతే కాదు, నేను ఇంకొక మాట చెప్తున్నాను, మీరు అడిగారు కనుక. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ కూడా ప్రైవేట్ వైపు వెళ్తున్నాం తొందరలోనే మనం. కనుక అణు రియాక్టర్స్, చిన్న చిన్న రియాక్టర్స్ అన్ని కూడా ప్రైవేట్ కు ఇచ్చేస్తాం. ప్రైవేట్ లో ఇప్పుడు ఎట్లయితే సోలార్ ఎనర్జీ ప్రైవేట్ కి ఇచ్చామో, న్యూక్లియర్ ఎనర్జీ కూడా ప్రైవేట్ కి ఇవ్వబోతున్నాం. కనుక ఇవన్నీ మనం కట్టేసుకుని కూర్చుంటే అయ్యేది కాదు. కనుక ప్రయోగాలు చేస్తారు, మీరు క్వాలిటీ ఇస్తారు మీకు తక్కువ డబ్బుతోని. కనుక మన సర్వీసెస్ పెరుగుతాయి, అందరికి కూడా, అందరికి అందుబాటులో వస్తుంది. ఎనర్జీ అనేది ఏమంటాం, పుష్టిగా ఉండాలి. అడిగితే ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ పెడుతున్నామంటే ఎంత కావాలి మీకు ఎనర్జీ, కనుక విద్యుత్ ఎంత కావాలి. రేపు సోలార్ ఎనర్జీని మనం దాటేసిపోతాం. ఆల్టర్నేటివ్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ చూస్తున్నాం. మొన్న ఈ మధ్య హైడ్రోజన్ రైలు ప్రారంభించారు మోడీ గారు. అందుకు మనం ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎనర్జీ, మన రైళ్లన్నీ విద్యుదీకరింపబడ్డాయి. మన యుద్ధం అప్పుడు మనకు డీజిల్ ఇంజన్స్ తో ఉంటే ఎంత ఖర్చు అయ్యేదండి? ఎన్ని షిప్పులు రాలేదు కదా, ఆగిపోయినాయి కదా. చాలా మందికి అర్థం కావడం లేదు. రైల్వేస్ లోనే ఎక్కువ డీజిల్ వాడేవాళ్ళం మనం, కనుక విద్యుత్ వైపు వెళ్ళిపోయినాం. సో ఇలా మెల్లమెల్లగా ఈవెన్ రైల్వేస్ కూడా ప్రైవేట్ వైపు వెళ్ళిపోతాయి, మనం చూస్తూ ఉన్నాం. కానీ దీంట్లో కాంపిటీషన్ ఉంటుంది. అందుకే ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, గూడ్స్ రైల్స్ ప్రత్యేకమైన ట్రాక్స్ ఇచ్చేసి వాళ్ళు గ్యారంటీ ఇస్తారు, ఇంత టైంలో మీ సరుకు అక్కడ చేరుతుంది, చేరకపోతే మేము డబ్బులు కట్టిస్తాము. ఈ పోటీ ఉంటుంది రాబోయే రోజులలో. అందుకే ప్రభుత్వం కొంత టైం వరకు దీన్ని, ఇంతకు మొదలు ఏ ప్రైవేట్ వాడు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో సైంటిస్టులు వచ్చారు. ఎంతమంది సైంటిస్టులు? ఇస్రో ఈ మధ్య ఒక డిబేట్ జరుగుతుంది, మీరు వింటున్నారు. 100 మంది సైంటిస్టులు ఒకేసారి 2-3 నెలల్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రైవేట్ లో పేమెంట్ బాగా ఉంది. వాళ్ళు ఇన్ని రోజులు ఇదే ఇస్రోలో ఎంతో మంది సీనియర్, అబ్దుల్ కలాం దగ్గర నుంచి మొన్నటి వీళ్ళ వరకు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అంటే, బయట ఆఫర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మురళి గారు ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కూడా అదే. ఇందాక ఫస్ట్ లో మీరు ఏదైతే బిఎస్ఎన్ఎల్ ఉదాహరించారో, ఒకప్పుడు ఇండియాలో బిఎస్ఎన్ఎల్ తోపు, దాన్ని కొట్టింది లేదు. కానీ తర్వాత ప్రైవేట్ పెరిగిపోయి, ఆ కాంపిటీషన్ పెరిగిపోయి ప్రైవేట్ మనం ఎలా చేసిన తర్వాత ఈరోజు ఒక టైంలో బిఎస్ఎన్ఎల్ క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. సో రేపటి రోజున ఇస్రోకి కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందా? నేను ఏమంటున్నా అంటే, బిఎస్ఎన్ఎల్ కనుక సర్వీస్ ఇవ్వలేకపోతే పోవడమే మంచిది. ప్రజలు కోరుకున్న సర్వీసెస్ నాకు నా మొబైల్ ఇంటరప్షన్ లేకుండా కావాలి, తక్కువ డబ్బుకు కావాలి. ఇవన్నీ పెట్టేసి యాంటెనాస్ పెట్టేసి వాడు ఇస్తున్నారు, ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పోటీలో దిగింది, కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉండాలి, ఈ పోటీ ఉండాలి. ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉండాలి, ప్రైవేటు రాకూడదు అనుకుంటే నష్టపోయేది ఎవరు అంటే కస్టమర్ చాలా నష్టపోతాడు. అన్ని రంగాల్లో కూడా అంతే. అందుకని భయపడాల్సిన విషయం కాదు ఇది, మనము ఆనందపడాల్సిన విషయము. మన యొక్క యువత ఈ స్పేస్ టెక్నాలజీలో స్కై రూట్ లో వెళ్ళిపోతూ ఉంటే మనం ఎంజాయ్ చేయాలి. ఎంత బాగా వెళ్తున్నారని ఎంజాయ్ చేయాలి. రేపటి రోజు ఈ హ్యాండ్ హోల్డింగ్ కూడా ఉండదు. ఎట్లయితే శాస్త్రజ్ఞులు ఇప్పుడు శ్రీహరికోటలో ఉండి వాళ్లకు మార్గదర్శనం చేస్తున్నారు, భవిష్యత్తులో ప్రైవేట్ రంగమే సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వానికి. అలాంటి ఒక స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, కొద్దిగా రీడింగ్ ఉంటుంది. చెన్నారెడ్డి గారు చెప్పాలి ఈ విషయం. రైట్. అయితే సార్, అంటే ఒకవేళ విద్యార్థులు స్పేస్ సైంటిస్టులు అవ్వాలి అనుకుంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎలాంటి ఫౌండేషన్ ఉండాలి? స్కూల్స్లో లేకపోతే చిన్న ఎడ్యుకేషన్ లెవెల్స్లో స్పేస్ సైంటిస్టుల కోసం ప్రత్యేకంగా కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయి వాటికి?
Yeah. నన్ను అడుగుతున్నా లేదు చెన్నారెడ్డి గారు? సార్, ఓకే, మురళి గారు. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కాస్త ఈ విషయాలన్నీ అడ్రస్ చేయబడ్డాయి. ఈ సైంటిఫిక్ అప్రోచ్ బాగా పెరిగిపోయింది. క్రిటికల్ థింకింగ్ పెంచే ప్రయత్నం జరుగుతుంది. సిలబస్ ఆ పద్ధతిలో తీసుకెళ్తున్నారు. కనుక స్టెమ్ ఎడ్యుకేషన్ ఏదైతే అంటున్నామో దాన్ని మన దేశంలో బాగా ప్రోత్సహిస్తున్నారు. గర్ల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రంగంలోకి రాబోతున్నారు. కనుక దీనికి కావాల్సిందంతా ఏంటి అంటే క్లాస్ రూమ్ లో టీచర్ మారాల్సిన రోజు వచ్చేసింది. టీచర్ క్రిటికల్ థింకింగ్ కనుక నేర్పించకపోతే స్టూడెంట్ ఎప్పుడు కూడా సైన్స్ లోకి రాలేడు. అలాగే రేషనల్ థింకింగ్ అని, క్రిటికల్ థింకింగ్ అని, ఇది ప్రైమరీ లెవెల్లో వీటిని అన్నిని ఇంట్రడ్యూస్ చేస్తా పోతున్నారు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని అంటాము. ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ లో ఇంతకాలం లేని ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు సిలబస్ లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా టీచింగ్ మెథడాలజీ మారబోతుంది. బోధన చేసే పద్ధతే మారబోతుంది. కొత్త టీచర్లు ఎన్ఈపి 2020 టీచర్లు వేరుగా ఉంటారు. వాళ్ళ ఐటెక్ ప్రోగ్రామ్ అని వాళ్ళకి డిజైన్ చేశారు, 4 ఏళ్ల కోర్సు. వీళ్ళు ప్రత్యేకమైన టీచర్స్. వీళ్ళలో మనం ఆశించవచ్చు ఏంటి అంటే ఇగో శాస్త్రీయమైన దృక్పథాన్ని యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో పెంచే ప్రయత్నం జరుగుతుంది. దానికి తగినటువంటి సిలబస్ తయారవుతుంది. ఎన్సీఆర్టీలో నేను కొంతకాలం పనిచేశాను. అట్లాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది. కనుక ఈ మార్పు మనం ఈ కళ్ళతో చూస్తామండి ఇప్పుడు. ఓకే, రైట్ సార్. చిన్నారెడ్డి గారు, మనం సహజంగా మన దగ్గర నుంచి ఎక్కువ పిఎస్ఎల్వి ర్యాకెట్ ప్రయోగం చేస్తూ ఉంటాం. మనం పిఎస్ఎల్వి సిరీస్ ఆఫ్ ర్యాకెట్స్ ప్రయోగం జరుగుతుంటుంది. ఈ పిఎస్ఎల్వికి విక్రమ్కి తేడా ఏంటి సార్? మన దగ్గర ఉన్న రాకెట్లలో అంటే హెవీ వెహికల్స్ తీసుకెళ్ళాలి, అంటే హెవీ పేలోడ్స్ తీసుకెళ్ళాలి, అలాంటిది పిఎస్ఎల్వి సిరీస్ అండి. వీళ్ళు పంపించిన విక్రమ్ ఇలాంటివి ఏంటంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్ కు శాటిలైట్స్ తీసుకెళ్లేటివి. ఇవి మోస్ట్లీ మనకు 450 ఆర్ 550 కిలోమీటర్స్ లోయర్ ఎర్త్ ఆర్బిట్. అంటే అఫ్ కోర్స్ వీళ్ళు కూడా భవిష్యత్తులో హైయర్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ తీసుకెళ్లే టెక్నాలజీని వాళ్ళు భవిష్యత్తులో డెవలప్ చేసే అవకాశం ఉంది. బట్ బేబీ స్టెప్స్ గా ఇనిషియల్ గా వాళ్ళు లోయర్ ఎర్త్ ఆర్బిట్ టార్గెట్ చేశారు. సో పిఎస్ఎల్వి అలాంటివి ఏంటంటే మనకు హెవీ పేలోడ్స్ తీసుకెళ్ళడానికి అవి యూజ్ చేస్తారు. సో మనం ఇంతకుముందు చంద్రయాన్ అట్లాంటివి లేదా మంగళయాన్ అట్లాంటివి వేర్ మనకు హెవీ పేలోడ్స్ ఉన్నాయి అండ్ హైయర్ ఎర్త్ ఆర్బిట్ కు వెళ్లాల్సిన అవకాశం ఉన్నప్పుడు మనం పిఎస్ఎల్వి సిరీస్ అట్లాంటివి ఉపయోగిస్తాం. బట్ వీళ్ళు విక్రమ్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక వాళ్ళు ఈ రంగంలోకి ఫస్ట్ టైం వస్తున్నారు కనుక వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటే తక్కువ హైట్ వెళ్ళగలిగితే భవిష్యత్తులో మరింత అక్యురసీ తోటి హైయర్ ఎర్త్ ఆర్బిట్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది ఏంటంటే ఓన్లీ లోయర్ ఎర్త్ ఆర్బిట్ టార్గెట్ చేసిన లాంచ్ వెహికల్. ఓకే, ఓకే సార్. అంటే మీరు సైంటిస్ట్ కాబట్టి ఈ ప్రయోగం సక్సెస్ తర్వాత వచ్చే 5 ఏళ్లలో భారతదేశం యొక్క ఈ స్పేస్ రంగం ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఎలా మారితే బాగుంటుంది అనుకుంటున్నారు? మార్పులు అంటే అండి డెఫినెట్లీ ప్రైవేట్ రంగానికి డోర్స్ ఓపెన్ చేశారు. ప్రైవేట్ రంగము వీటిలో వచ్చేస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఒక శాస్త్ర సాంకేతికతను డెవలప్ చేసినప్పుడు సో దాంట్లో కొన్ని విషయాలు రొటీన్ ప్రొసీజర్ అవుతుంది. రొటీన్ ప్రొసీజర్కు మనం ఒక వెల్ ట్రైన్డ్ శాస్త్రవేత్తలు దానిపైన ఎక్కువ వాళ్ళ ఫోకస్ పెట్టకుండా ఆ రొటీన్ ప్రొసీజర్లో ప్రైవేట్ పార్టీస్ చేయగలుగుతారు. సో భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు అండ్ ఇట్లాంటి పేలోడ్ లాంచింగ్ అట్లాంటివి అనేది ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. సో దాంతో ఏంటంటే శాస్త్రవేత్తలు అంటే ప్రభుత్వ రంగము పూర్తిగా సైన్స్ డెవలప్మెంట్, న్యూ టెక్నాలజీ డెవలప్మెంట్కు ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఎక్కువ టైం దానికి కేటాయించడానికి అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తులో కమింగ్ 4 to 5 years లో మరిన్ని ప్రైవేట్ రంగాలు ప్రైవేట్ పార్టీస్ దీంట్లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఎఫిషియెంట్ గా నాట్ ఓన్లీ అంటే లోవర్ ఎర్త్ ఆర్బిటే కాకుండా హైయర్ ఎర్త్ ఆర్బిట్ కూడా వాళ్ళు చేయగలరు. మరిన్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ అండ్ నానో శాటిలైట్స్ అట్లాంటివి చేసే అవకాశం ఉంటుంది. రైట్. అయితే సార్ ఇప్పుడు ఒక చిన్న ప్రధానమైన అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే
మనం వాడే మొబైల్స్ అంటే శాంసంగ్ లాంటి మొబైల్స్ లేకపోతే యాపిల్ వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, వాడుతూ ఉంటాం. గతంలో కూడా వాటి నుంచి మనల్ని ఏమన్నా స్పై చేస్తున్నారేమో, స్పై చేయగలుగుతారేమో అని డౌట్స్ ఉన్నాయి మనకి చాలా సందర్భాల్లో. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తే అత్యంత గోప్యంగా ఉండాల్సిన సమాచారం ఇవన్నీ హనీ ట్రాప్ల ద్వారా వాటి ద్వారా లీక్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ కూడా చూసాం, సైంటిస్టుల మీద కూడా హనీ ట్రాప్ వేసినవి చూసాం. ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వస్తే, ప్రైవేట్ కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ అవ్వటం వల్ల మన ఇండియాకి సంబంధించిన అత్యంత రహస్యమైన ఖగోళ సీక్రెట్స్ కానీ, కొన్ని మిషన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ లీక్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఒక స్టేజ్ వరకు ప్రైవేట్ రంగానికి ఇచ్చేసిన దానిపైన ప్రభుత్వం కొంత నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తి ప్రైవేట్ రంగానికి డోర్లు ఓపెన్ చేసి కాకుండా వాటిపైన కొంత ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలు డిఫెన్స్ సీక్రెట్స్ ఉంటాయి, సెక్యూరిటీ సీక్రెట్స్ అట్లాంటివి ఉంటాయి. వాటిని ప్రైవేట్ రంగం ఏదో చేస్తుంది అని మనం అనుకోలేము. బట్ వాటిపైన కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇస్రో అట్లాంటి సంస్థలు మోర్ ఆఫ్ అంటే నియంత్రణ ఇట్లాంటివి ఫోకసింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ గవర్నమెంట్ కంట్రోల్తోనే, అంటే ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా ఎంకరేజ్ చేసినప్పటికీ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రైట్. అయితే సార్, ఇప్పుడు ఈ స్కై రూట్ అనే కంపెనీ నాట్ ఓన్లీ ఒక్కటి సరిపోదు. ఎందుకంటే మనం చూస్తున్నాం స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు చాలా గట్టి పోటీ ఇస్తున్నాయి, నెంబర్ 1 పొజిషన్లో అవే ఉన్నాయి. సో ఇండియా నుంచి స్కై రూట్ లాంటివి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఎవరు మనకి ఇంకా పూర్తిగా తెలియదు. ఈ స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలకి మనం టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలంటే ఇంకా ఏమేమి డెవలప్ చేసుకోవాలి, మనం ఎలా ముందుకు రావాలి మన కంపెనీస్ అన్నీ? డెఫినెట్లీ అండి, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు అంటే బిగినింగ్ బేబీ స్టెప్స్ వేస్తున్నాము. భవిష్యత్తులో స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అండ్ మరిన్ని శాటిలైట్స్ అంటే మనం మోర్ ఎకనామికల్గా మోర్ బెటర్గా చేయగలం కనుక విదేశాల శాటిలైట్స్ కూడా మన ఇండియా నుంచి పంపించే అవకాశం ఉంటుంది. ఓకే. సో అంటే మనం ఇండియా ఇంకా రీయూజబుల్ రాకెట్స్లో ఇండియా కొంత వెనకబడినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఆ రీయూజబుల్ రాకెట్స్లో ప్రపంచ స్థాయిని అందుకోవడానికి ఈ ప్రయోగాలు అంటే ప్రైవేట్ భాగస్వామ్యం ఏమన్నా ప్లస్ అవుతుందా సార్? రీయూజబుల్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉందండి మన ఇండియాలో. అంటే ఇప్పటి వరకు ఇస్రో కొన్ని ప్రయోగాలు చేసింది రీయూజబుల్ అండ్ స్పేస్ డాకింగ్ అట్లాంటివి. ఏంటంటే మనము గగన్యాన్ స్పేస్ మిషన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం అంటే ఇస్రో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అక్కడికి వెళ్ళి స్పేస్ డాకింగ్ అంటే అటాచ్ అవ్వడం మళ్ళీ డిటాచ్ అవ్వడం ఇట్లాంటివి అనేది ఇప్పటి వరకు అంటే ప్రయోగ స్థాయిలో ఉన్నాయి, పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వలేదు. నేను ఇందాక చెప్పినట్టు ఒక ప్రయోగము ఒక సక్సెస్ అనేది ఫస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చేసి అది ఒక రొటీన్ ప్రొసీజర్ అయిపోయినప్పుడు అందులో ప్రైవేట్ పార్టీస్ సో మోర్ ఎకనామికల్ గా మోర్ బెటర్ గా చేసే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఇనిషియల్ డెవలప్మెంట్ అదే స్పేస్ డాకింగ్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, రీయూజబుల్ అట్లాంటివి కావచ్చు. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఇస్రో లాంటివి చేస్తాయి. అవి మనకు ఆ రంగంలో పూర్తి పట్టు వచ్చింది అండ్ ఇట్ బికమ్ రొటీన్ అనుకోండి. రొటీన్ అయినప్పుడు సో ప్రైవేట్ పార్టీస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి వాళ్ళు బెటర్ గా మోర్ ఎకనామికల్ గా చేసే అవకాశం ఉంది. సో భవిష్యత్తులో కూడా ఈ డెవలప్ అయినప్పుడు అంటే రీయూజబుల్ అట్లాంటివి డెవలప్ అయినప్పుడు డెఫినెట్లీ ప్రైవేట్ పీపుల్ విల్ టేక్ ఓవర్. రైట్. అయితే సార్, అంటే అన్ని రంగాల్లో మనం చూస్తున్నాము ఈ ఏఐ వల్ల రోబోటిక్స్ వల్ల జాబులు పోతున్న పరిస్థితి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. పర్టికులర్గా ఈ రంగంలో ఏఐ రోబోటిక్స్ వల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఏదైనా అంటే ప్లస్ అవుతుందండి. అంటే ఇప్పుడు మనం ఒక కోడ్ రాయాలి, కోడ్ రాసి దాన్ని టెస్ట్ చేయాలి, ఇట్లాంటివి అనేది కొన్ని రోజుల తరబడి అంటే హ్యూమన్ ఎఫర్ట్ తోటి అయితే కొన్ని రోజుల తరబడి టైం తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏఐ అట్లాంటివి ఉపయోగించినప్పుడు దాన్ని తక్కువ సమయంలో మనం కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ రోబోటిక్ ఏఐ అట్లాంటివి తక్కువ సమయంలో మోర్ ఎఫిషియెంట్ గా చేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది లాంచింగ్ ఇట్లాంటివి అనేది డెఫినెట్లీ హ్యూమన్ ఎఫర్ట్స్ అవసరమే. బట్ దానికి బ్యాక్ ఎండ్ గా అవసరం ఉన్న టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఏఐ రోబోటిక్ డెఫినెట్లీ
ప్లస్ అవుతుంది, యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. రైట్ అండి. సార్ మురళి గారు మీరు చెప్పండి, అంటే గతంలో, అంటే మీరు చాలా సీనియర్, మొదటి నుంచి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. గతంలో ఇండియన్ స్పేస్ హిస్టరీ ఒక చిన్న సైకిల్ మీద స్టార్ట్ అయిందని చెప్తారు. అప్పట్లో సైకిల్ మీద పెట్టుకొని తీసుకెళ్లారు అబ్దుల్ కలాం గారు అని చెప్తారు. సో ఆ సైకిల్ మీద స్టార్ట్ అయిన మన స్పేస్ జర్నీ ఈరోజు ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చే స్థాయికి వెళ్ళింది. అంటే నెక్స్ట్ ఇంకొక 10 సంవత్సరాల్లో లేకపోతే ఒక 5 సంవత్సరాల్లో మన ఇండియన్ స్పేస్ ఎలాంటి పరిణామాలు మారబోతుంటారు, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ మనం చూస్తాం అనుకుంటున్నారు మీరు? అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసిన ప్రధాన మార్పులు ఏంటి? ఇది ఈ రంగంలో దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్ అండి. మనం ఎంత దూరం వెళ్తాం అనేది కూడా అందుకే చెప్పాను కదా, స్కై ఈజ్ ది లిమిట్ అని. చాలా దూరం వెళ్ళాం, మన ఆ దృశ్యం మర్చిపోలేం. రాకెట్ మనది సైకిల్ పైన అబ్దుల్ కలాం పెట్టుకొని వెళ్ళినది, అది ఇప్పటికీ మర్చిపోలేం మనము. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చేసాము అంటే, అనేక దేశాలకు మనమే సపోర్ట్ సిస్టమ్ ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళ యొక్క ఉపగ్రహాలను మనము ఆర్బిట్ లోకి పెడుతున్నాము. మీరు అన్నట్టుగా డబ్బు కూడా సంపాదిస్తున్నాం. అయితే ఇది ఎంత దూరం పోతుంది అంటే, ఇది ఇంకా వారు చెప్పారు కదా, ప్రభుత్వ రంగంలో మన సైంటిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన సైంటిస్ట్ ఇంకా 4 అడుగులు ముందుకేయాల్సినటువంటి సమయం వచ్చేసింది. గగన్ ఇదా లేకపోతే చంద్రయాన ఇంకా ఏదో చాలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా మన కళ్ళ ముందే లాస్ట్ 10-15 years లో స్టార్టప్ అనేది ఒక ఉద్యమంగా మారింది. వందల వేల స్టార్టప్లు ప్రపంచంలోనే మనం ఒక 3-4 స్థానంలో నిలబడ్డాం. చాలా స్టార్టప్స్ అన్ని కూడా యూనికార్న్స్ గా టర్న్ అయిపోతున్నాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ను తెచ్చి పెడుతున్నాయి. కనుక ఇదంతా చేస్తున్నది ఎవరు? యువకులే, మన యువకులే. కనుక ఇంత అవకాశాలు ఇవ్వలేదు, కానీ ఇస్తే వీళ్ళకు ఏదైనా లిమిట్స్ ఉన్నాయా? కనుక ఏఐతో వచ్చేది చాలా మంది భయపడుతున్నారు. ఉంటే ఉండొచ్చు, కానీ నా దృష్టిలో అయితే ఎప్పుడైనా న్యూ టెక్నాలజీ వచ్చిందంటే కొత్తది క్రియేట్ చేస్తుంది, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. అంతేగాని పోతున్నాయి పాతవి అని నేను ఉదాహరణ కొన్ని బియాండ్ ఇమాజినేషన్ జరుగుతాయి. ఉదాహరణకి ఏఐ నేను అంటున్నాను, మన బార్డర్స్ చాలా పెద్దయండి. మన బార్డర్స్ ని ఎంతమంది ఆర్మీ పెడతామని, ఎన్ని లక్షల ఎన్ని కోట్ల మంది మన బార్డర్స్ ని నిలబెడతాము, ఎన్ని కంచెలు కట్టుకోగలుగుతాము. ఏఐ తోటి ఒక ఏమంటాం, కనబడిన ఒక స్క్రీన్ ను మనం నిర్మాణం చేస్తామా భవిష్యత్తులో? మన శాటిలైట్స్ వీటిని కంట్రోల్ చేస్తుంటాయా? ఒక చీమ కూడా ఎంటర్ కాలేని ఒక కంట్రోల్ సిస్టమ్ పంపించగలుగుతుందా? ఎందుకు ఇవన్నీ అసాధ్యం కావని అనుకుంటాం మనం? ఇవి సాధ్యం అవుతుంది నీకు. కనుక నీకు బంగ్లాదేశ్ లాంటి దేశంతో మనము మన బార్డర్ చిన్న దేశం, కానీ మన బార్డర్ ఎంత పెద్దగా ఉంది, అది ఎంతని నియంత్రిస్తాం. ఇంకా ఏఐతో రేపు కంట్రోల్ చేయగలిగితే మనము ఎనిమల్స్ మూవ్మెంట్ ను కూడా చెప్పగలగమేమో, ఈగ వచ్చినా చెప్పగలమేమో. ఏఐ అంత సహాయం మనకు చేయగలుగుతుంది, కానీ ఉద్యోగాలు పోతాయి. ఆర్మీ అవసరం లేని పరిస్థితి రావచ్చు, కొత్త ఉద్యోగాలు రావచ్చు. వారు చెప్పారు కదా, ఇవన్నీ కూడా ఈ డేటా, ఇవి కలెక్షన్, ఇవన్నీ కూడా. అందుకే నాకైతే విశ్వాసము మన యూత్ పైన ఉంది. కొద్దిగా సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ లో మార్పు రావాలి, మోడర్నైజేషన్ జరగాలి. ఎక్కడో తిరువనంతపురం అక్కడ ఇంజనీరింగ్ వీళ్ళంతా కూడా ఈ ఇస్రో సంబంధించిన సైంటిస్ట్ అక్కడ నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటివి దేశమంతా రావాలి. ఇంకా ఐఏఎస్సి లేకపోతే ఇక్కడ కొన్ని ప్లేసెస్ నుంచే వచ్చారు సైంటిస్టులు, ఇప్పుడు ఇంకా ఎక్కువ రావాలి. ఎట్లయితే ఇస్రో చాలా మంది బయటికి పోతున్నారు, పోతే వెళ్ళనియండి, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ యూత్ ఇంకా ఎక్కువ ప్రయోగాలు చేస్తారేమో వీళ్ళకన్నా. అందుకని నిరాశ చెందడం కాకుండా, ఈ స్కోప్ పెరిగిపోతున్నప్పుడు వండర్స్ చేస్తారు అని నాకు నిశ్చితమైనటువంటి ఒక ఇది. ఏఐతో సముద్రం అంతా మనము ఇచ్చేసి శోధించి మనకు మత్స్య సంపద, ఇంకేదో సంపద, ఈ మధ్య విప్లవాలు, నీలి విప్లవాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవి ఇంకా చేయబోతున్నాం, చాలా చేయబోతున్నాం మనం. కనుక ఈ శాస్త్రీయమైనటువంటి ఇవన్నీ కూడా భయపడాల్సినవి కాదు, ఏమంటాం, బ్రేక్ చేస్తాయి, రొటీన్ థింగ్ బ్రేక్ చేస్తాయి. దాన్ని మనం కాస్త ఏమంటాము, అలవాటు చేసుకోవాలి, అడ్జస్ట్ కావాలి, మార్పుకు సిద్ధం కావాలి మనుషులం. చదువుల్లో మాత్రం చాలా మార్పు రావాలి. మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాము, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో శాస్త్రీయత లేదు. ఇవి కాస్త డెవలప్ అయితే మనం వండర్స్ చేయగలం, అమెరికాను కూడా ధీటుగా నిలబడగలం మనం, నాకు అనిపిస్తున్న విషయం అనేది. అయితే సార్, మన దగ్గర లాస్ట్ టైం కూడా మంగళయాన్ ప్రయోగించినప్పుడు ఒక బాలీవుడ్ మూవీ కన్నా తక్కువ ఖర్చులో ఆ ప్రయోగం అయిపోయింది అని చెప్పారు. సో అంటే ఇంకా ఈ ఇండియాలో ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ ఇస్తే ఇంకొంచెం ఎక్కువ మిరాకిల్స్ చేసే అవకాశం ఉంటుందా?
అది ఊరికే ఫన్నీగా చెప్పింది ఏం కాదు, అది నిజం కూడా. మోడీ గారు చెప్పారు కదా, ఇప్పుడు కూడా యుఎస్ వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మంది ఏదో చిన్న సర్జరీ కావాలంటే ఎక్కడికి వస్తారండి, ఇండియాకి వస్తారు. అవును. ఇక్కడే చీప్, అక్కడ అక్కడ భరించలేరు. వెళ్ళేటప్పుడు మందులు పట్టుకపోతారు, అక్కడ చాలా కాస్ట్లీ కదా. మన ఫార్మసీ చాలా పెద్ద ఇండస్ట్రీ మన దగ్గర. ఇలా ప్రపంచం చేయలేని వ్యాక్సిన్ మనం ఇచ్చాం, ఎన్నో 100 దేశాలకు మనం ఇవ్వగలిగినాం. ఓన్లీ వీఆర్ డూయింగ్ వండర్స్ కదా. ఇంకొక మనిషిని ఆదుకుందామనే ఆలోచన కూడా మిగతా దేశాలకు రాలేదు. మనం ఒక డిఫరెంట్ పర్సన్స్. నా అండర్స్టాండింగ్ ఏంటంటే వీఆర్ డిఫరెంట్ పీపుల్, ఎంతో మానవత ఉన్నటువంటి వాళ్ళము. శాస్త్రీయ అభివృద్ధి చేసి మన దగ్గరే పెట్టుకోము, అందరికి కూడా ఇవ్వగలుగుతాం మనం. అలాంటి నేచర్ మన దగ్గర ఉంది, ఇది పాజిటివ్ గా చూడగలగాలి మనం అని అంట. రైట్ అండి, రైట్. సార్ చిన్నారెడ్డి గారు, మీరు చెప్పండి, అంటే ఈ ప్రయోగంలో ఏదైతే ఇవాళ మనం చేసిన విక్రమ్ ప్రయోగంలో స్వదేశీ పరిజ్ఞానం ఎంతవరకు ఉపయోగించారు, పక్క మన విదేశీ పరిజ్ఞానం ఎంతవరకు ఉపయోగించారు, దాంతోపాటుగా ఈ రాకెట్ గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఎన్ని శాటిలైట్స్ తీసుకెళ్ళగలుగుతుంది, కెపాసిటీ ఉంది దీనికి? ఈరోజు ప్రయోగించింది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం తోటి చేసిందే అండి. దాంట్లో ప్రింటింగ్ కానీ 3D ప్రింటింగ్ కానీ ప్రతిదీ స్వదేశీ పరిజ్ఞానంతో చేసింది. అది చాలా సంతోషదగ్గ విషయము. ఎందుకంటే మనము వేరే దేశాల పైన, వేరే టెక్నాలజీ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆధారపడితే మనకు మనకు గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. అంటే ఏమన్నా శాంక్షన్స్ పెట్టాను అంటే వేరే దేశాలు ఏమన్నా శాంక్షన్స్ పెట్టారనుకోండి, సో మనకు టెక్నాలజీ రాదు. అదే రకంగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందదు. సో పూర్తిగా మనం స్వదేశంలోనే డెవలప్ చేసుకోగలిగితే, సో మనం ఏ దేశం పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా స్వతంత్రంగా మనం ఒక టెక్నాలజీని డెవలప్ చేసి మనం ప్రయోగాల్లో చేయొచ్చు. అండ్ లాంచింగ్ ఇట్లాంటివి చేసే అవకాశం ఉంది. సో ఈ రోజు పంపించింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేసింది అండ్ కంప్లీట్లీ ఇండిజినియస్ టెక్నాలజీ. సో భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి మరిన్ని వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు ఏంటంటే మనం ఏ దేశం పైన కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం చూస్తున్నాము, యుఎస్ చాలా సాంక్షన్స్ పెడుతుంది అండ్ ఇంకో డ్యూటీస్ చాలా వేస్తుంది. సో మనం ఏదైనా టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, లేదా మనకు ఫ్యూయల్ టెక్నాలజీ అట్లాంటివి విదేశాల నుంచి తెచ్చుకోవాలన్నా, సో ఇవి ప్రయోగాలు చేయడం కొంత ఇబ్బంది అవుతుంది, కొంత డిలే అవుతుంది. సో పూర్తి మన స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకోగలిగితే మనం ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు, ఎట్లాంటి సాంక్షన్స్ కు భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఇది సమ్ ఇనిషియల్ బిగినింగ్ అనుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇట్లాంటివి చేసే అవకాశం ఉంది, మరిన్ని ప్రయోగాలు చేయడానికి ఇది ఒక బిగినింగ్ గా మనం భావించవచ్చు. రైట్ సార్. చిన్నారెడ్డి గారు, మీరు చెప్పండి, అంటే ప్రపంచ దేశాలు రాకెట్ లాంచ్ కోసం ఇస్రోని కానీ లేకపోతే ఇండియా కంపెనీస్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? మనం ఇంతకుముందే చూసాము, చాలా దేశాలు, కొన్ని దేశాలకు రాకెట్ లాంచింగ్ అట్లాంటి టెక్నాలజీ ఉన్నాయి, కొన్ని చాలా దేశాలకు ఇట్లా శాటిలైట్ను పంపించే టెక్నాలజీ లేదు. సో శాటిలైట్ పంపించే టెక్నాలజీ లేని దేశాలకు కమ్యూనికేషన్ పర్పస్ ఆర్ వేరే పర్పస్ డెఫినెట్లీ వాళ్ళకు సో శాటిలైట్స్ పంపించాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్రెడీ టెక్నాలజీ ఉన్న దేశాలకు మోర్ ఎకనామికల్గా పంపించే సో ఆల్టర్నేటివ్ చూస్తున్నాయి. సో ఇట్లా చూసినప్పుడు కొన్ని దేశాలు అంటే సింగపూర్ లాంటి చిన్న చిన్న దేశాలకు వాళ్ళకు పూర్తిగా శాటిలైట్స్, తమ సొంత శాటిలైట్ ను పంపించే టెక్నాలజీ లేదు, బట్ వాళ్ళకు కూడా అవసరం. సో వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మోర్ ఎకనామికల్ గా, మోర్ ఎఫిషియెంట్ గా ఏ దేశం నుంచి, ఏ కంట్రీ నుంచి పంపిస్తారని చూసినప్పుడు మన ఇండియా తరఫున ప్రపంచాలన్నిటిలో మన ఇండియా నుంచి మోర్ ఎకనామికల్ గా, మోర్ ఎఫిషియెంట్ గా పంపించే అవకాశం ఉంది కనుక డెఫినెట్లీ ఆయా దేశాలు మన దేశం వైపు చూస్తాయి. అండ్ ఆల్రెడీ టెక్నాలజీ ఉన్న దేశాలు అంటే మనం చైనా కానీ, చైనా ఇప్పటి వరకు మన వైపు నుంచి పంపించలేదు, బట్ వేరే దేశాలు వాళ్ళకు డెవలప్మెంట్ అంటే శాటిలైట్స్ పంపించే టెక్నాలజీ ఉన్నప్పటికీ మనం మోర్ ఎకనామికల్ గా, అంటే తక్కువ వ్యయంలో మనము ఆ శాటిలైట్స్ ను పంపించగలుగుతున్నాం. కావున ఆయా దేశాలు మన ఇస్రో వైపు చూస్తున్నాయి, అంటే వాళ్ళ శాటిలైట్స్ ను పంపించడానికి ఇస్రో వైపు చూస్తున్నాయి. సో దాంతో ఏంటంటే కొంత రెవెన్యూ జనరేట్, అంటే ఇస్రోకు కొంత రెవెన్యూ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఇందాక మీరే అన్నారు చైనా మనది ఎప్పుడు మన హెల్ప్ తీసుకోలేదు అని, మన దగ్గర ఎప్పుడు లాంచ్ చేయలేదని. అంటే కంపేర్ చేసుకుంటే ఈ స్పేస్ దీంట్లో చైనా బలం ఎంత, మన బలం ఎంత, అంటే ఎవరు స్ట్రాంగ్గా ఉన్నట్టు చెప్తారు సార్? బలాబలాలు మనము బేరీజు వేయలేము. బలాబలాలు
ఒక రంగంలో వాళ్ళు ముందు ఉండొచ్చు, ఒక రంగంలో మనం ముందు ఉండొచ్చు. సో ఒక పాయింట్ని పట్టుకొని వాళ్ళు ముందున్నారు మనం వెనుకున్నాము అని చెప్పలేము. బట్ కొన్ని సక్సెస్ వాళ్ళకు జరిగినాయి, కొన్ని సక్సెస్లు మనకు జరిగినాయి. సో మనం ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం. కొన్ని రంగాలలో మనం మోర్ బెటర్గా చేయగలం. ఇప్పుడు చంద్రయానే తీసుకున్నాండి. చంద్రయాన్లో సౌత్ పోల్ అనేది క్రూషియల్ పాయింట్. సౌత్ పోల్ వరకు ఇప్పటి వరకు వేరే దేశాలు ఏవి వెళ్ళలేదు, ఏవి అక్కడికి వెళ్ళలేదు. బట్ ఇండియా చంద్రయాన్ 2లో మనం అక్కడికి వెళ్ళగలిగినాం. సో ఇట్లా ఒక్క రంగంలో ఒకరు బెటర్గా చేయగలుగుతారు. సో మనం చైనాను కొన్ని రంగాలలో మనం ఆల్రెడీ ఆన్ పార్ విత్ ద చైనా ఆర్ అదర్ కంట్రీస్. రైట్. ఇవాళ ఈ విక్రమ్ లాంచ్ అయింది. సో లాంచ్ అయినట్టంటే ఇంకా సక్సెస్ అయిపోయినట్టేనా? అంటే ఇది సక్సెస్ అని మనం భావించాలా, లేదా కొన్ని వరుస ప్రయోగాల తర్వాత సక్సెస్గా ఫుల్గా భావించాలా? లేదండి, ఇది అంటే ఆర్బిట్ లోయర్ ఎర్త్ ఆర్బిట్ ఆర్బిట్ కు వెళ్ళిపోయింది. ఇది పూర్తి సక్సెస్ అనగానే భావించాల్సిన అవసరం ఉంది. అంటే హైయర్ ఎర్త్ ఆర్బిట్ అయితేనే మన దాన్ని డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది, దాన్ని ఆర్బిట్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో లోయర్ ఎర్త్ ఆర్బిట్ కనుక ఒక్కసారి భూ కక్ష నుంచి అంటే గురుత్వాకర్షణ నుంచి కంప్లీట్ గా వెళ్ళిపోయిందంటే సో డెఫినెట్లీ ఇట్ విల్ బి సక్సెస్. రైట్ సార్. మన ప్రైవేట్ కంపెనీలు అంటే చాలా ఉన్నాయి ఇండియాలో, నాకు తెలిసి ఒక 10 దాకా ఉన్నాయి అనుకుంటున్నాను నేను విన్నది. సో ఈ ప్రైవేట్ కంపెనీలు స్పేస్ ఎక్స్తో కాంపిటేట్ చేయాలంటే స్పేస్ ఎక్స్ని చూసి మనం ఏం నేర్చుకోవాలండి? డెఫినెట్లీ ప్రైవేట్ కంపెనీస్ వాటి మధ్యన పోటీ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. అంటే బిగినింగ్ లో ఇప్పుడు స్కై రూట్ చేసింది, బట్ స్కై రూట్ కాకుండా చాలా కంపెనీ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే పూర్తి స్థాయిలో ఇమీడియట్ గా వాళ్ళు ఒక లాంచింగే కాకుండా బట్ దానికి బ్యాక్ ఎండ్ కావాల్సిన ఆ టెక్నాలజీని ఒక్కొక్కరు డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు పార్ట్ బై పార్ట్ గా ఒక రంగంలో నిష్ణాతులు ఉంటారు, ఇంకొకరు వేరే రంగంలో ఉంటారు. సో వాళ్ళు ఈవెన్ విత్ ఇన్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో కూడా అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ ఉంటుంది అండ్ కోఆపరేషన్ ఉంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే కాంపిటీషన్ ఆర్ కోఆపరేషన్ వాట్ ఎవర్, ఫైనల్ గా ఏంటంటే ఒక లాంచ్ అనేది వెరీ సక్సెస్ఫుల్ గా చేయగలగడం అనేది ఫైనల్. సో ఫ్యూచర్ లో ఇంకిన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మేబీ ఇంకొకటి డైరెక్ట్ గా హైయర్ ఎర్త్ ఆర్బిటే చేయొచ్చు. సో అట్లాంటివి చేసే అవకాశం ఉంటుంది. రైట్. అంటే మనం గతంలో అంటే ఈ ర్యాకెట్ ప్రయోగాలు జరిగినప్పుడల్లా వీటి వల్ల మనకి ఈ ఉపయోగం అది మన వాతావరణాన్ని చూస్తానికి, లేకపోతే శత్రువుల కదలికలు గమనించి ఏదో చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ విక్రమ్ వల్ల డైరెక్ట్గా మనకి ఏమన్నా యూజ్ అవుతుందా? ఇదేంటంటే ఇప్పుడు లోవర్ ఎర్త్ ఆర్బిటింగ్ మనకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ లాంటివి అయినా కానీ, ద స్పైయింగ్ పర్పస్ అయినా కానీ, అండ్ ఇంకొకటి ఇన్ఫ్రారెడ్ అట్లాంటివి అయినా కానీ లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో పెడతారు. సో ఇట్లాంటివి లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో కమ్యూనికేషన్ పర్పస్ అట్లాంటివి ఉపయోగిస్తే, సో ఇది అట్లాంటిది లోయర్ ఎర్త్ ఆర్బిటింగ్ టార్గెట్ చేసింది. భవిష్యత్తులో చేసే ప్రయోగాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్ సార్. సరే, ఇది లాంచ్ సక్సెస్ అయిన తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే యాజ్ ఏ సైంటిస్ట్గా మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఓకే, మనం చాలా ముందడుగేసాం, ఇంక నుంచి కొత్త దశల్లోకి వెళ్ళబోతున్నాం మనం, అది ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి సక్సెస్ చూసిన తర్వాత? సక్సెస్ చూసిన తర్వాత ఏంటంటే ప్రైవేటు రంగాలు కూడా బెటర్గా చేయగలుగుతున్నాయి. అండ్ భవిష్యత్తులో మరిన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ పీపుల్ ఈ రంగాల వైపు వచ్చే అవకాశం ఉంది. సో యువతకు మరిన్ని అవకాశాలు అంటే ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడైతే చాలా నియంత్రణ అట్లాంటిది ఉంటుందో అలా కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మరిన్ని వస్తే యువతకు అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా వాళ్ళ ఇమాజినేషన్ అనేది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటుంది. సో అది నాకు అనిపించింది. రైట్. మురళి గారు, మీరు చెప్పండి. అంటే ఈరోజు ఒకవేళ అసలు ఇప్పుడు దీని పేరు కూడా విక్రమ్ పెట్టారు, ఎందుకంటే మన స్పేస్కి పితామహుడిగా విక్రమ్ సారాభాయ్ గారి గురించి చెప్తాం. ఈరోజు కనుక ఒకవేళ ఆయన ఉండుంటే ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్మెంట్, ఇంత మన ముందు అడుగులు చూసి ఆయన ఎలా ఫీల్ అవుతుండేవాళ్ళు అంటారు? తప్పకుండా, దానికేమి హద్దులు ఉండవు. విక్రమ్ అనే పేరే ఇప్పటికీ మనందరికీ మోటివేషన్ కదా. ఆ పేరే లేకపోతే ఈరోజు మనకు ఫౌండేషన్సే లేవు. హోమీ బాబా కానీ, విక్రమ్ సారాభాయ్ కానీ, ఇవన్నీ కూడా
ఒక అద్భుతమైన పేర్లు, మన పునాదులు వేసినటువంటి వాళ్ళు ఎన్నటికీ మర్చిపోలేం. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోటి ఈ రోజు ఈ విజయం మన వాళ్ళు సాధించారు. అది విన్నప్పుడు నాకైతే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. అది మన వాళ్ళు ఇంత సత్తా ఉంది అని అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడల్లా నేనైతే అందులో బాగా ఎంజాయ్ దట్టు ఈ ప్రయోగంలో పాల్గొన్న అందరూ ఏజ్ 28 అంట. 28 లోపు వాళ్ళు 28 పైన ఎవరు లేరంట దాంట్లో. నేను చదివా అంత యంగ్స్టర్స్ ఉంటారు. నేను అప్పుడప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ గ్యాదర్ అయ్యి 100-200 కాలేజెస్ వాళ్ళు చేసిన ప్రయోగాలు, ఎగ్జిబిషన్ ఇవి పెడుతూ ఉంటారు. నేను వెళ్తుంటా కావాలని. చాలా ఐడియాస్ ఉన్నాయండి పిల్లలతో, ఎన్ని అద్భుతాలు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే స్పాట్ లో ఐడియాస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. స్పాట్ లో మీకు ఇన్స్ట్రుమెంట్ ఇస్తారు. నేను అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఒక అబ్బాయి, మీద ఏ జిల్లా? నల్గొండ జిల్లా. నల్గొండ ఉస్మాన్ యూనివర్సిటీలో, నల్గొండ జిల్లాలో ఈత చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, వరంగల్ జిల్లాలో. మరి పైనుంచి కింద చనిపోతున్నారు. అది అప్పటికప్పుడు పేపర్ మీద ఇన్స్ట్రుమెంట్ ఇట్లా చేస్తే, ఇట్లా డిజైన్ చేస్తే హాయిగా తొక్కుంటూ పైకి వెళ్తాడు, గ్యారంటీగా కింద పడాడు. అలా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంది చెప్పంగానే అప్పుడే పేపర్ మీద డ్రా చేసి ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉండాలి ఏందని. చాలా ఐడియాస్ ఉన్నాయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం అవకాశాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు నేను స్కూల్స్ కూడా విజిట్ చేస్తున్నా. PM3 స్కూల్స్ అని చాలా ఫండింగ్ జరుగుతుంది కేంద్రం నుంచి. ప్రత్యేకంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని ఇస్తున్నారు బాగా. ఈ ల్యాబ్స్ కారణంగా కూడా పిల్లల్లో ఈ సైంటిఫిక్ ఇది టెంపర్మెంట్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ నాది. అంటే ఈ రోజుకి నేను కూడా మీలాగా ఈ స్కూల్స్ గురించి వాటి గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇవే సబ్జెక్టులు, ఇవే పాఠాలు, సిలబస్ ఇదే సిలబస్. 10th అయిపోయిందంటే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరు, డాక్టరు. అది ఒక 10-15 క్రితం మేము చేసాం. ఇప్పుడు అదే జరుగుతుంది. తర్వాత ఈ రోజుకి కూడా మన స్కూల్స్లో మార్కుల కోసం, ర్యాంకుల కోసం IIT, JEEE లేకపోతే డాక్టర్ ఇవి అంటున్నారు. కానీ ఈ పర్టికులర్గా ఈ రంగం గురించి పిల్లలకి మీరు అన్నట్టు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా పెట్టేవాళ్ళు, ఏదో పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు ఉండే దాంట్లో ప్రయోగాలు అవి పెట్టేవాళ్ళం. ఒక ఎగ్జిబిషన్ లాగా, సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. మేమందరం చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఈ రోజుకి కూడా కామన్ అంటే ఒక సాధారణ, ఇప్పుడు పల్లెటూరులో పుట్టిన ఒక పిల్లోడిది వాడు తీసుకొచ్చిన ప్రతిభ, ఏదన్నా వాడు తీసుకొచ్చిన ఇన్వెన్షన్ ఆ సైన్స్ ఎగ్జిబిషన్ దగ్గర ఆగిపోతుంది కదా, అక్కడి నుంచి ముందుకు రావట్లేదు కదా అనేది నా అభిప్రాయం. మీరేమంటారు సార్? అది కరెక్ట్ అండి. ఇప్పుడు మనం అంటే ఇన్నాళ్ళు ఈ స్వాతంత్రం వచ్చాక రీడింగ్ రైటింగే ఎడ్యుకేషన్ అనుకున్నామండి రమణ గారు. మనం చేసిన పొరపాటు ఏంటంటే, ఎడ్యుకేషన్ అంటే ఏంది అంటే రీడింగ్ అండ్ రైటింగ్. అదే అర్థం ఏంటంటే మైండ్కి సంబంధించింది. ఓన్లీ థింకింగ్ ఎడ్యుకేషన్ ఒక్కటే ఉంది, కానీ చేతులతో చేయాల్సింది చాలా ఉంది అని డూయింగ్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంది అనేది మర్చిపోయినాం మనం. అలాగే ఫీలింగ్ ఎడ్యుకేషన్. అందుకే గాంధీ అన్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్ అని. అంటే ప్రేమ, దయ, కరుణ ఇలాంటివన్నీ ఏమీ లేవు ఇప్పుడున్న పిల్లల్లో. మనం అన్ని మిస్ అయిపోయినాము మన ఎడ్యుకేషన్ లో. ఇప్పుడు ఇవన్నీ డూయింగ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అందుకే మోడీ గారు స్కిల్ ఇండియా ఎందుకు అంటున్నారు అంటే, డిగ్రీ అయిపోయినా, PG అయిపోయినా ఒక చేతితో ఒక పని చేయలేని అటువంటి పరిస్థితి. కనుక నేను ఏమంటున్నా అంటే, చేతులతో పని చేయించాలి, ఫీల్డ్ లోకి వెళ్ళి పని చేయాలి. ఇవన్నీ మా రోజుల్లో అన్న గేమ్స్ పీరియడ్లు ఉండేవి. ఇప్పుడు అందరూ ఫోన్లో ఆడుతున్నారు తప్ప పిల్లలు అసలు మొత్తం పూర్తిగా రోబోలు అయిపోతున్నారు పిల్లలంతా. IIT, NIT పెట్టుకుంటున్నారు, చదువుకుంటున్నారు, సీట్ తెచ్చుకుంటున్నారు, కానీ దేశానికి ఉపయోగపడడం లేదు కదా. అమెరికాకి వెళ్ళడానికి పని ఇస్తున్నారు. కనుక పిల్లల్లో చాలా థింకింగ్ ఉందండి. నేను ఎంత స్కోప్ ఉంది, మన ఇండియాలో ఉన్న పిల్లలే వేరు అని నేను అనుకుంటున్నాను. అద్భుతాలు చేయగలరు. ఇప్పుడు ఛాయా సోమేశ్వరం ఆలయం ఉందండి ఇక్కడ నల్గొండ జిల్లాలో. మీరు ఐడియా ఉంటుంది, ఎప్పుడైనా వెళ్తే చూడండి. ఒక అబ్బాయి ఏం చెప్తున్నారంటే, మేము NCERTలో 9th 10th సిలబస్ లో లోకల్ వండర్స్ ఏమన్నా ఉంటే, అది కూడా సైన్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి. వాడు ఇచ్చిన ఐడియా ఏంటంటే, ఛాయా సోమేశ్వర ఆలయంలో ఎందుకు లైట్ ఒకే దగ్గర ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్. కనుక ఫిజిక్స్ లో ఏ ఫార్ములా ఇది వర్తిస్తుంది, ఇది తీసుకోవాలి సార్ అని ప్రపోజ్ చేసి, నేనైతే పిచ్చోడిని అయిపోయాను. వీడు కుర్రాడా, వీడు ఏంది అని అనుకున్నాను నేను. ఎంత అద్భుతాలు ఉన్నాయండి. అలా చెప్తూ పోతుంటే మన వాళ్ళు చాలా వండర్స్ చేయగలరు. రైట్. ఫైనల్ గా చిన్నారెడ్డి గారు ఒక చిన్న డౌట్, ఇందాక సార్ని కూడా అడిగాను. నేను కూడా చాలా సైన్స్ ఎగ్జిబిషన్స్కి వాటికి వెళ్తుంటాను. చాలామంది కొత్త ఇన్వెన్షన్స్ తీసుకొస్తున్నారు గ్రామాల్లో, పల్లెల్లో ఉండే పిల్లలు. అయితే వాళ్ళ ఇన్వెన్షన్స్, వాళ్ళ ఐడియాస్ అన్నీ ఆ సైన్స్ ఎగ్జిబిషన్ దగ్గరే ఆగిపోతున్నాయి, అక్కడి నుంచి ముందుకు రావట్లేదు. ముందుకు రావాలంటే ఏం జరగాలి? యాజ్ ఎ సైంటిస్ట్గా మీ అభిప్రాయం చెప్పండి సార్. ముందుకు రావాలంటే ఐడియా కొంత ఇన్నోవేటివ్గా, డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో
సో మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్స్, స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్స్, అట్లే నేషనల్ లెవెల్లో ఉంటున్నాయి. సో అంటే కంప్లీట్ గా డిఫరెంట్ ఐడియా ఏదన్నా ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వెళ్తున్నాయి. అదే మన అదే డిఎస్టి వాళ్ళు ఈ ప్రోగ్రాము పెట్టి సో డిఫరెంట్ లెవెల్లో వాళ్ళు ఫిల్టరింగ్ చేయడం, ఎగ్జిబిషన్స్ పెట్టి అది కొంత డిఫరెంట్ గా ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి అప్రిసియేటెడ్. సో అంటే స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ అవి అప్రిసియేట్ చేస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వేరు వేరు స్థాయిలో అంటే లోకల్ లో అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎగ్జిబిషన్స్ పెట్టి వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు, ఐడియాస్ ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతో కొన్ని అన్నిటి ముందుకు అంటే అప్రిసియేట్ చేయగలుగుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, చిన్నారెడ్డి గారు, మురళీ మనోహర్ గారు, మీ విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.